వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పైన అవాక్ చవాకులు వేలుస్తున్నాడు. మొన్న కోసికి సభలో సర్పంచ్ల సమ్మేళనం పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నీ అమ్మ అయ్యా అనే మాటలు కూడా మాట్లాడండి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి ఏంటంటే, సరే ఆయన మాట్లాడిండు, నీ అవ్వని అయ్యే జాగిరారా నువ్వెట్లా మాట్లాడుతున్నావు బోషుడికి అని మేము కూడా అనొచ్చు. పేడుమూతి గీడుమూతి అంటే నీ అల్లుడు కూడా పేడుమూతోడే కదరా, నీ మంత్రి శ్రీధర్ బాబు కూడా పేడుమూతోడే కదరా అని మేము కూడా అనొచ్చు. ఆ భీమవరం తాలూకొని పట్టుకొని ఆ పేడుమూతోని పట్టుకొని నాలుడన్ను తెగ సంకర పడుతున్నావు, సంకలు గుద్దుకుంటున్నావు. ఇటు వచ్చేసరికి పేడుమూత అని చెప్పేసి కేటీఆర్ గారిని అంటావు, నీ అవ్వ అని చెప్పేసి ఆయన కన్నతల్లిని అవమానిస్తావు. అంటే నీ బతుక్కు, నీ పరిగలేరుకునే బతుక్కు, నీ స్థాయి గది కానీ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినావు కానీ ఒరిజినాలిటీ అనేది మారట్లేదు. మేమేమంటున్నామంటే, అరే తొరే నీ అవ్వ జాగిరా, నీ అయ్యే జాగిరా, అరే తొరే అయినందుకు భోషుడికే నువ్వు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు పడడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ నీకేమైనా జాగిరా అనుకుంటున్నావు బిడ్డ? మేము అనలేము నీ అయ్యే జాగిరా, నీ అవ్వ జాగిరా, అరే భోషుడికే ఏం మాట్లాడతానో హౌలే కానీ మేము కూడా అనొచ్చు. కానీ మేమేందంటే, నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడింది తప్ప ప్రతిపక్ష నాయకులను కానీ ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది మేధావులను కానీ ఎక్కడ కూడా పరుష పదాలతో నోరు వారేసుకున్న సందర్భాలు లేవు. కానీ వీడికి ఏంది అంటే, ఎక్కడ కూడా పాలించే స్కోప్ కానీ పాలించే సత్తా కానీ లేక ఫ్రస్ట్రేషన్కు గురై ఒక్క చోట కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రనాయకత్వం కానీ ఇన్వాల్వ్ కాకుండా కూడా గెలిచినటువంటి సర్పంచ్ స్థానాలు ఇవన్నీ చూసేసరికి ఏం చేయన్నో పాలు ఒక పిచ్చిలేసి పిచ్చుకు కోరినట్టుతా ఉన్నాడు. దీంతోపాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఏదైతే వచ్చే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ గెలిచేటువంటి మొక్కం లేదు. దాంతోపాటు ఏదో రకంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి వివిధ కథలుగా 100 రకాల కమిషన్లు వేసుకొని 100 రకాల ప్రయత్నాలు చేసినా కూడా అని ముఖం మీద ఉంచుతున్నాయి ఆ కమిషన్లు. కాబట్టి గత్యంతరం లేక కుక్క వరినట్టు వరుతున్నాడు తప్పితే అంతకంటే మించి మరొకటి కాదు. ఖచ్చితంగా వాడే భాషకు అరే తొరే అని వాడు ఏదైతే మాట్లాడిండో రేవంత్ రెడ్డి అనేటోడు, గతంలో కూడా ఇవాళ వీడు పదవులు ఇచ్చి సన్మానించిన వాళ్ళు అన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు మాకు మా ఇంటి పెద్ద పాలేరు అన్నాడు. ఇప్పుడు ఏదైతే పెద్ద పాలేరుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా నోరు వారేసుకుంటే ఖచ్చితంగా మనకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. ఇక్కడ మీ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్కడ వచ్చినా కానీ మొత్తం భస్మం అయిపోతుంది పార్టీ. ఆయన ఎక్కడ వచ్చి ప్రచారం చేస్తే అక్కడ ఆ క్యాండిడేట్ ఓడిపోతాడు. ఈ బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమే కేటీఆర్ అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అందులోనే లాజిక్ ఉంది. ఎక్కడైతే కేసీఆర్ గారు అడుగు పెడతారో అక్కడ కేటీఆర్ గారు అక్కడ అడుగు పెడతారో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అభివృద్ధి కానీ ఏదైతే రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ లింక్ రోడ్స్ కానీ విపరీతంగా అభివృద్ధి చెందినట్టున్నాయి. కేటీఆర్ గారు ఏదైతే హైదరాబాద్లో వారి మార్కు ప్రదర్శించినరో వన్ సైడ్ గెలిచింది మొత్తం. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వన్ సైడ్ గెలిచినాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్కి అవకాశం రాలే. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కేటీఆర్ గారు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పట్టుకుంటూ ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో లేకున్నా, కేటీఆర్ గారు మంత్రిగా లేక ఉన్నా కూడా కేటీఆర్ గారిని పిలిచి ప్రత్యేక వక్తగా వారిని అక్కడ నిలబెట్టి మాట్లాడిపించుకునే సందర్భాలు. ఈయన ముఖ్యమంత్రికి ఉన్న విలువ కేటీఆర్కు ఉన్న విలువను కంపేర్ చేస్తే కేటీఆర్ నాగలోకం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్క. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కేటీఆర్ను బదనాం చేయాలి, కేటీఆర్కు స్థాయి లేదని క్రియేట్ చేయాలంటే స్థాయి అనేది ఈ దుర్మార్గుడు క్రియేట్ చేస్తే రాదు. కేటీఆర్ గారు ఒక జాతీయ నాయకుడు. కేటీఆర్ గారికి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకున్నాడంటే ఆయనలో ఉన్నటువంటి గట్స్, ఆయనలో ఉన్నటువంటి చరిష్మా, ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి అది. ఇవాళ ఈ తోక తలకాయ లేని కూడా చెయ్యాలి చెప్తా ఉన్నాడు. మరి గతంలో కూడా బై ఎలక్షన్లలో కూడా కేటీఆర్ గారు 1 man ఆర్మీ కొట్లాడి గెలిపించిన సందర్భాలని మొన్న జూబ్లీ హిల్స్ అప్పుడు కూడా పోసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. లాస్ట్ 2 రోజుల వరకు కూడా పరిస్థితి గెలుస్తట్లేదని చెప్పేసి టోటల్ కార్యవర్గం, క్యాబినెట్, ముఖ్యమంత్రి మొత్తం పోయి అందులో అడ్డేసి మొన్న గ్రామ పంచాయతీలలో కూడా ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేయడం అనేది నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి. ఇంత దిగజారి గెలిచిన గెలుపును కూడా బలుపును చూసి వాపు అనుకుంటున్నాడు తప్పితే, ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు తప్పితే బలుపు కాదనే విషయం మనకి సోయలేదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఒక భవిష్యత్తున్న నాయకుడు, భావి తరాలకు నాయకుడు. కేటీఆర్ గారి హయాంలో తెలంగాణ ఇప్పటికే అగ్రభాగాన్ని నిలబడదు, ఇంకా ముందుకు పోతుంది తప్ప ఇలాంటి ఈ నీతి జాతి లేని కుక్కలు మాట్లాడినంత మాత్రం కేటీఆర్ గారు ఎప్పుడు తక్కువ గారు. రైట్. చివరిగా చెప్పండి అన్న, ఎందుకు మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇప్పుడు దాదాపుగా మీ మాజీ మంత్రి, మీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేటీఆర్ పైన 10 నుంచి 15 కేసులు నమోదైనాయి. మళ్ళీ అట్లనే మాజీ ఎమ్మెల్యేల పైన కావచ్చు, ఎంపీల పైన కావచ్చు, కార్యకర్తల పైన, విద్యార్థి నాయకుల పైన కూడా ఇక్కడ అనేక కేసులు నమోదైనాయి ఈ 2 సంవత్సరాల్లో. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఎప్పుడు కూడా కరిసే కుక్క మురగదు.
ఈ కుక్కకు చేత కాక మా పైన మొరుగుతున్నాడు కాబట్టి నేను ఒక కార్యకర్తగా మంచాల్లో ఉంటాను. నేను నా పైన ఇప్పటికి 16 కేసులు పెట్టించండి రేవంత్ రెడ్డి. ఇక మా నాయకులు, మా మాజీ మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టడం ప్రజలు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఈయనకి పాలించడం చేత కాక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ కేసులు పెట్టి అనగదొక్కాలి, వీళ్ళ నోర్లు మూయించాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అంతకు రెట్టింపు ఉత్సాహంగా ప్రజలు మమ్మల్ని ఆదుకుంటున్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మా వెన్నంటి ఉంటున్నారు, స్టేషన్లలో మాకు వచ్చి బెయిల్స్ ఇస్తున్నారు. ఈ క్రమం అంతా చూసిన తర్వాత ఇప్పుడు 6 నెలల నుంచి కొంచెం తోక ముడిసిండు. కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితి. సరే, ఇప్పుడు భయపడి కాదు, ఇంకా అప్డేట్ అయ్యి మళ్ళీ కేసులు పెట్టినా కూడా మేము భయపడడానికి సిద్ధంగా లేము. అంటే ఈయనకున్న చేతగాని, ఈ ముఖ్యమంత్రికి ఉన్న ఆయుధం పోలీసు కేసులు తప్ప మరొకటి కాదు. ఈ పోలీసు వాళ్ళని పెట్టుకొని పాలిస్తానే సంకలు గుద్దుకుంటున్న ఈ ముఖ్యమంత్రికి ప్రజాపాలన మీద పట్టు లేదు కాబట్టి కేసుల మీద కేసులు పెట్టుకొని బ్రతకాలని చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా కేసుల విషయంలో కానీ, ఈయన పాలన విషయంలో కానీ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో సిద్ధపడి ఉన్నారు. ఖచ్చితంగా ఈయనకు ఏ రకంగా సన్మానం చేయాలి, ఏ రకంగా ముక్కు భూమికి లాకేయాలో, ఏ రకంగా గద్దె దించాలో ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా నేను గద్దె దిగించేదాకా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం ఆగదు. మా పైన ఇంకెన్ని కేసులు పెట్టినా ఈ తోకమట్ట కేసులు, ఈకమట్ట కేసులకు మేము భయపడి వెనుక్కుపోమని చెప్పి తెలియజేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టేసి కేవలం బీఆర్ఎస్ నాయకులను ఆయనను వైలర్గా మాట్లాడమే ఒక టార్గెట్గా పెట్టుకున్నాడు. వాళ్ళ మీద కేసులు పెట్టడమే ఒక టార్గెట్గా పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో బొందబెట్టుడు ఖాయము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.